హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బాక్స్. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేలోపు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అన్నారండి. ఈరోజు మా వారైతే పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అదేంటి అనేసి అనుకుంటున్నారా అండి. ఈరోజు మా వారు వచ్చేసి పిల్లల కోసం అనేసి ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నారండి. ఎగ్ నూడిల్స్ కోసం అయితే మేము వాటర్ అన్నది బాయిల్ చేసేసుకున్నాము. ఇవి వచ్చేసి వీట్ నూడిల్స్. పిల్లలకి మైదా కన్నా కానీ వీట్ పెడితే హెల్త్కి మంచిది కాబట్టి మేమైతే ఇలాగా వీట్ నూడిల్స్ తీసుకున్నాము ఈరోజు. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నామండి. బాయిల్ చేసుకున్న వాటర్లోకి 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలానే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవుతున్న వాటర్లోకి అయితే ఇక్కడ నూడిల్స్ అన్నవి వేసేసుకోవాలి. నూడిల్స్ అన్నవి మనకి ఎక్కువగా కుక్ చేయొద్దండి. నూడిల్స్ ఎక్కువగా కుక్ చేసాము అంటే అవి పేస్ట్ లాగా ఫామ్ అవుతాయి కాబట్టి తినడానికి అంతగా ఇష్టపడరు పిల్లలైనా పెద్దలైనా. కాబట్టి ఈ విధంగా నూడిల్స్ని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన నూడిల్స్ని అయితే మేము ఫిల్టర్ అయితే చేసేసుకుంటున్నాము. ఫిల్టర్ చేసేసుకున్నాము అంటే ఎక్సెస్ వాటర్ అన్నవి పోతాయి కాబట్టి మనకి నూడిల్స్ అన్నవి చాలా మంచిగా ఉంటాయి. ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం ఆయిల్ అన్నది వేసాం కాబట్టి మనకి స్టిక్కీ కాకుండా ఉంటుంది. నూడిల్స్ అన్నది ఈ విధంగా ఉండాలి. నూడిల్స్ ఇలా వచ్చింది అంటే మనకి నూడిల్స్ చేయడం చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో నూడిల్స్. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. అప్పుడే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మనకు చూస్తానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి ఎట్లయినా అట్రాక్టివ్గా చేస్తేనే ఇష్టపడుతూ ఉంటారు కదండి. ఇక్కడ ఎగ్ నూడిల్స్ ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి 2 స్పూన్లు వచ్చేసి ఆయిల్ అన్నవి యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మేమైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదుపుకుండా అలా వదిలేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం కదుపుకోవాలండి. వెంటనే కదిపేసాము అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాతే మనం ఎగ్ అన్నది కదిపితే ఇలాగ పెద్ద పెద్ద పీసెస్గా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక క్యారెట్ తీసుకున్నాను. అలానే కొద్దిగా మీడియం సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను. అలానే ఒక 4-5 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలానే కొద్దిగా క్యాబేజ్ అయితే తీసేసుకున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనం అయితే ఇక్కడ కుక్ చేసేసుకోవాలి వీటిల్ని. పిల్లలకి వెజిటేబుల్స్ పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ఈ నూడిల్స్ అన్నవి మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటేనే బాగా ఇష్టపడుతూ ఉంటారండి. మనం పిల్లలు ఏవి తీసేయకుండా ఉండేటట్టు అయితే మనం చూసేసుకోవాలి. ఇలా ఒక 50% అవి కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా రాస్మిల్ పోయేంత కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న నూడిల్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ నూడిల్స్ని అయితే వేసేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఇంక ఇక్కడ మనకి సాసులు అయితే వేసుకోవాలి కదా. కొద్దిగా గ్రీన్ చిల్లీ అలానే రెడ్ చిల్లీ సాసు, కొద్దిగా సోయా సాస్ అయితే యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ ఎక్కువ యాడ్ చేయకండి, తినటానికి ఇష్టంగా ఉండదన్నమాట. మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. వేసిన వెంటనే ఇలా తిప్పేయకండి. తిప్పేసాము అంటే అవి చిన్న చిన్న ముక్కల్లాగా అవుతాయి. అంత చూడటానికి ఇష్టంగా ఉండదు. కాబట్టి ఇలాగ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మనకి సాసెస్ అన్నవి నూడిల్స్ పట్టేంత వరకు కుక్ చేసేసుకోవాలి. అలానే తర్వాత ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడటానికి తినటానికి కూడా ఎంతో ఇష్టంగా ఉండే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసారు మా వారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ ఎగ్ నూడిల్స్ అన్నవి. ఒక
ముద్ద కూడా వదలకుండా తినేస్తూ ఉంటారు పిల్లలైతే. మనం ఇలా చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, మా మమ్మీ మా డాడీ నా కోసం చేశారు అనేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు మన దగ్గర నుంచి ఆశించేది ఇది ఒకటే ఈ వయసులో కాబట్టి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మా వారు ఎప్పుడైనా కానీ ఒకసారి ఖాళీ ఉంది అంటే ఇలా పిల్లల కోసం చేసి పెడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఈరోజు మాది వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.